హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో చూసిన వ్యూస్ అనే కాన్సెప్ట్కి ఎక్స్టెన్షన్ కింద వాటి యొక్క నీడ్ అండ్ వాటి యొక్క అడ్వాంటేజెస్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసింది ఏంటి, వ్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము, అలానే క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఏంటి, వాట్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేట్ అండ్ క్రియేట్ ఆర్ రీప్లేస్. సో ఒక ఎగ్జాంపుల్ వ్యూ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను. ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే నీడ్ ఆఫ్ వ్యూ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యూ తర్వాత మనం జాయిన్ వ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే మనం జాయిన్ టేబుల్స్ చేస్తున్నామో 2 టేబుల్స్ జాయిన్, అలానే వ్యూస్ని కూడా జాయిన్ చేయొచ్చు. సో ఇంకొక అనదర్ టాపిక్ ఏంటి అంటే ఎర్రర్స్తో మనం ఒక వ్యూ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం ప్రెజెంట్ ఈ క్లాస్లో చూద్దాము. అలానే ఎండ్ ఆఫ్ ది వీడియో ప్రాక్టికల్ నేను చూపిస్తాను మీకు, సేమ్ ప్రీవియస్ దాంట్లో ఎలా చూపించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ ఆఫ్ వ్యూ. నీడ్ ఆఫ్ వ్యూకి ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్టర్ దట్ ఆ 2 పాయింట్స్ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనుకుందాం. ఎందుకు అంటే మొత్తం ఈ యూజర్ ఆర్ ఎనీథింగ్ మనకి డీబీఏ ఆర్ హెచ్ఆర్ ఆర్ ఎవరైనా సరే ఆ టేబుల్ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ బేస్ టేబుల్ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యూస్ క్రియేటింగ్కి ప్రివిలేజెస్ అన్నీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బేస్ టేబుల్ తీసుకున్నాము. ఆ బేస్ టేబుల్ మీద కొన్ని వ్యూస్ అనేవి క్రియేట్ చేసాం. సో కొన్ని వ్యూస్ అనేవి క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ టేబుల్ని ఒక ఎగ్జాంపుల్ టేబుల్గా తీసుకుందాం. ఈఎంపీ టేబుల్లో ఉన్న కాలమ్స్లో ఒక ఎంప్లాయీ ఆ ఈఎంపీ టేబుల్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి రిక్వైర్మెంట్ అడిగారు. సో రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ఆ ఈఎంపీ టేబుల్ కంప్లీట్గా నాకు ఇవ్వడం ఇష్టం లేదు. సో బికాజ్ ద ఓనర్ ఆఫ్ ఈఎంపీ టేబుల్ ఈజ్ మీ. సో నేను నా ఇష్ట ప్రకారం అయితేనే నేను ఆ ప్రివిలేజ్ తనకి ఇవ్వగలుగుతాను. నేనేమనుకున్నాను అంటే ఈఎంపీ టేబుల్లో ఉన్న ఆల్ కాలమ్స్ తనకి తెలిసినా పర్వాలేదు, బట్ ద శాలరీ కాలమ్ ఈజ్ వెరీ హిడెన్ కాలమ్. అంటే అది అందరికీ మనం దాని మీద ప్రివిలేజెస్ ఇచ్చే కాలమ్ శాలరీ కాలమ్ కాదు. బికాస్ తన ఫేవర్గా ఉన్న ఎంప్లాయీ ఎవరైనా ఉంటే వాళ్ళకి శాలరీ తను చేంజ్ చేసుకోవచ్చు, ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అలానే తనకి ఎవరైనా అన్ఫేవర్గా ఉన్న వాళ్ళు ఉంటే ఆ శాలరీని తగ్గించేసేయచ్చు. సో మనకి డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే మనం అన్నీ చేస్తాం కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ కాలమ్స్ ఉన్నాయో వాటిని మనం ఎప్పుడైనా కూడా ప్రివిలేజెస్కి ఇవ్వకూడదు, దాని మీద మనం ఆప్షన్స్ ఇవ్వకూడదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి దెర్ ఈజ్ నో ఆప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ వ్యూ. సో ఇక్కడ వ్యూ అనేది ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే ఆ పర్సన్కి ప్రివిలేజ్ ఇద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏ కాలమ్స్ వరకు మీరు ప్రివిలేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ కాలమ్స్ వరకు ఒక వ్యూ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇట్ ఫుల్ఫిల్స్ ద రిక్వైర్మెంట్ వితౌట్ స్టోరింగ్ ఏ సెపరేట్ కాపీ ఆఫ్ ది డేటా. మనం ఏ రిక్వైర్మెంట్ అయితే ఇచ్చామో దానికి ఒక సెపరేట్ కాపీగా తీసుకోకుండా ఓన్లీ ఉన్న బేస్ టేబుల్ నుంచి ఇది రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ చేస్తుంది, ఫుల్ఫిల్ చేస్తుంది. సెకండ్ వన్, ఇది బేస్ టేబుల్ నుంచి డేటా తీసుకుంటుంది. అలానే ఎవరైతే యూజర్కి మనం ప్రొవైడ్ చేయమని ప్రివిలేజ్ ఇచ్చామో వాళ్ళకి అప్ టు డేటా బేస్ టేబుల్ నుంచి ఉన్న అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వ్యూ. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం వ్యూస్ని యూజ్ చేస్తాం. సో అడ్వాంటేజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్న నీడ్లోనే మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏ వ్యూ రిస్ట్రిక్ట్స్ యాక్సెస్ టు ది డేటాబేస్. ఎస్పెషల్గా మనం వ్యూస్ యూజ్ చేయడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, కొంత డేటాని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, కొంత డేటాని వాళ్ళకి ప్రివిలేజ్ ఇచ్చేస్తున్నాం. బికాస్ ద వ్యూ కెన్ డిస్ప్లే సెలెక్టివ్ కాలమ్స్ ఫ్రమ్ ది టేబుల్. ద మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటి అంటే వ్యూలో ఓన్లీ సెలెక్టివ్ కాలమ్స్ని మాత్రమే కొంతమందికి వ్యూ చేయడం కోసం మనం హైడ్ చేయడం కోసం మనం ఇక్కడ వ్యూస్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇంటర్వ్యూస్లో మీకు వెరీ ఇంపార్టెంట్ థింగ్, వ్యూ డస్ నాట్ స్టోర్ ఎనీ డేటా. అంటే ఎక్కడ కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టే సెపరేట్ డేటా ఎక్కడ కూడా స్టోర్ చేయడం అనేది జరగదు బై యూజింగ్ వ్యూస్. సో బేస్ టేబుల్లో నుంచే మనం ఇక్కడ డేటాను యాక్సెస్ చేసుకుంటాం. దానివల్ల మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు, రిడండెన్సీ ప్రాబ్లం అనేది రాదు. అలానే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన పాయింట్ని, క్రిటికల్ డేటా ఇన్ ద బేస్ టేబుల్ ఈజ్ ప్రొటెక్టెడ్. సో ఆటోమేటిక్గా శాలరీ కాలం క్రిటికల్ కాలం కాబట్టి ఆ డేటాను మనం ఇక్కడ ఏం చేస్తాం, ప్రొటెక్ట్ చేసేసాం. సో వెరీ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్ వ్యూస్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఈఎంపీ టేబుల్ అనే టేబుల్ నుంచి నేను కొన్ని కాలమ్స్ ఒక పర్సన్కి అలాట్ చేశాను. అనదర్ యూజర్ వచ్చి నాకు సేమ్ ఈఎంపీ టేబుల్ మీద ప్రివిలేజెస్ అడిగారు. సో తనకి యాక్చువల్గా ఈ యూజర్కి ఇచ్చిన కాలమ్స్ కాకుండా వేరే
కాలమ్స్‌తో నాకు తనకి ఇవ్వాలని ఉంది. ఓకే. అంటే సమ్ కాలమ్స్ అనే వర్క్ ఈ పర్సన్‌కుంటే, సమ్ మోర్ కాలమ్స్ వర్క్ అనేది అనదర్ పర్సన్‌కుంది. సో, అప్పుడు నేనేం చేస్తాను, ఈ వ్యూ‌నే ఇద్దరికీ ఇవ్వకుండా, ఒక వ్యూ ఏ వ్యూ అయితే నేను ఈ యూజర్‌కి అలాట్ చేశానో దట్ ఓన్లీ ఫర్ దట్ యూజర్. అనదర్ యూజర్‌కి నేను అనదర్ వ్యూ క్రియేట్ చేస్తాను. అంటే ఇచ్చిన యూజ్ చేసిన బేస్ టేబుల్ ఒకటే. బట్ క్రియేట్ చేసిన వ్యూస్ అనేవి నంబర్ ఆఫ్ వ్యూస్ మనం తీసుకుంటాం. సో, అలా ఏంటంటే ఒక వ్యూ మీద ఒక ఒక బేస్ టేబుల్ మీద ఒక వ్యూనే కాకుండా, ఒక బేస్ టేబుల్ మీద డిఫరెంట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ వ్యూస్ డిఫరెంట్ యూజర్స్‌కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ వ్యూస్. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా మనకి వ్యూస్‌కి సంబంధించి అడ్వాంటేజెస్ అండ్ నీడ్. సో, నెక్స్ట్ వన్ నేను మీకేం చెప్పాను, జాయిన్ వ్యూస్. జాయిన్ వ్యూస్ మనం ఎలా చేస్తాము అంటే, ఈ జాయిన్ వ్యూస్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్స్ అనే టాపిక్ మీరు ఒకసారి చూడండి. జాయిన్స్ అనే టాపిక్ వింటే మీకు ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ సింపుల్‌గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ ఎలా అయితే క్రియేట్ చేస్తానో అదే సింటాక్స్ రాస్తున్నాను. దట్ ఈస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. నెక్స్ట్ వ్యూ నేమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది. నేను ఇక్కడ v1 ఇచ్చాను. ఆఫ్టర్ దట్ యాస్. సో, ఇక్కడ నుంచి మనకి క్వెరీ అంటే ఏదైతే మనం వ్యూస్‌లోకి డేటాను సెండ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్వెరీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యాస్ సెలెక్ట్ ఈనేమ్ ఎంపీ నంబర్ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ మీరు ఇంకొక కాలమ్ యాడ్ చేయాలి. ఎందుకంటే 2 టేబుల్స్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఐ వాంట్ టు యాడ్ డీఈపీటీ నంబర్ ఫ్రమ్ ఈఎంపీ, డీఈపీటీ వేర్ ఈఎంపీ డాట్ ఇక్కడ కండిషన్స్ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఈఎంపీ డాట్ డీఈపీటీ నంబర్ ఇన్ 10, 30. సో, 10, 30 అనే డిపార్ట్మెంట్‌లో ఉన్న డీఈపీటీ నంబర్స్‌కి సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ నేను గెట్ చేసి దాంతో నేను ఒక వ్యూ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇంకొక కండిషన్ కూడా మనం యాడ్ చేద్దాం అనుకుంటే అండ్ ఈఎంపీ డాట్ జాయిన్ చేయాలి కదా! జాయిన్ చేయడానికి మనకు కండిషన్ కావాలి కదా! సో, ఈఎంపీ డాట్ డీఈపీటీ నంబర్ ఈక్వల్ టు డీఈపీటీ డాట్ డీఈపీటీ నంబర్. సో, యాక్చువల్‌గా దిస్ ఈస్ క్వెరీ. అంటే ఇది జాయిన్ వ్యూ. ఎందుకంటే సేమ్ జాయిన్స్ టాపిక్‌ని తీసుకొచ్చి మనం క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూకి అటాచ్ చేస్తున్నాం అంతే. సో, దట్ ఈస్ ద జాయిన్ వ్యూ. ఓకే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్‌వ్యూస్ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్. ఎందుకు అంటే ఇది ఎడ్యుకేషన్ కన్నా మనకి ఎక్కువగా ఇంటర్‌వ్యూస్‌లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. క్రియేటింగ్ వ్యూస్ విత్ ఎర్రర్స్. సో, యాక్చువల్‌గా మనకి కొంచెం కొత్తగా ఉంటుంది. ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గాని, ఒక జావా ప్రోగ్రామ్ గాని, లేదు ఒక క్వెరీ గాని, ఏది రాసినా కూడా అందులో ఒక స్మాల్ సింటాక్టికల్ ఎర్రర్ ఉన్నా, ఏ ఎర్రర్ ఉన్నా కూడా మనకి ఆ ప్రోగ్రామ్ అనేది స్టోర్ అవ్వదు. బట్ ఇక్కడ క్రియేటింగ్ వ్యూస్ విత్ ఎర్రర్స్ అంటున్నాం. అంటే క్రియేట్ చేస్తున్నాము వ్యూస్‌ని. అది ఎర్రర్స్‌తో పాటు క్రియేట్ చేస్తున్నాం. ఎర్రర్స్‌తో ఎలా క్రియేట్ చేస్తాము? అంటే ఇక్కడ మనకొక క్లాస్ ఉంది. సేమ్ మనం పైన చూపించినట్టు వేర్ క్లాస్, హావింగ్ క్లాస్, గ్రూప్ బై క్లాస్ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ కూడా మనం ఒక క్లాస్ యూజ్ చేస్తున్నాం. ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే ఫోర్స్ క్లాస్. ఫోర్స్ క్లాస్. ఈ ఫోర్స్ క్లాస్ ఏంటి అంటే, ఎక్కడైతే ఈ ఫోర్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం వ్యూని క్రియేట్ చేస్తున్నామో, ఆ వ్యూలో ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కూడా ఇది ఇగ్నోర్ చేసేసి ముందు క్రియేట్ చేసేస్తుంది. సో, ఎప్పుడైతే ఆ ఎర్రర్ రెక్టిఫై చేసే ప్రాసెస్ మనం చేసామో, ఇది ఆటోమేటిక్‌గా వితౌట్ ఎర్రర్స్ వ్యూ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోతుంది. అంటే బిఫోర్ ఎర్రర్ అంటే విత్ ఎర్రర్స్‌తో కూడా క్రియేట్ అవుతుంది. బట్ వితౌట్ ఎర్రర్స్‌తో ఎప్పుడైతే మన డేటాబేస్ రెడీ అయిపోయిందో, ఆటోమేటిక్‌గా అది వ్యూ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోతుంది. ఓకే. దీనికి సంబంధించి ప్రాక్టికల్ నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ క్లాస్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వ్యూస్ విత్ ఎర్రర్స్. సో, ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ అది. సో, నెక్స్ట్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. క్రియేట్ ఫోర్స్ వ్యూ యాస్ మీకు ఏ సింటాక్స్ కావాలంటే ఆ సింటాక్స్ అండ్ ఏ క్వెరీ కావాలంటే ఆ క్వెరీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్
create force view some B1 as select student number, student name from student. ఓకే. సో, యాక్చువల్‌గా ఇందులో ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా! అంటే వ్యూ క్రియేట్ అయిపోతుంది కదా! అని మనం అనిపించొచ్చు. ఒకవేళ ఈ స్టూడెంట్ అనే టేబుల్ నా డేటాబేస్‌లో లేదు అనుకుందాం. మరి నేను వ్యూ ఎలా క్రియేట్ చేస్తాను? బేస్ టేబుల్ ఉంటేనే కదా నేను వ్యూ క్రియేట్ చేస్తాను. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ ఫోర్స్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే వ్యూని క్రియేట్ చేసేస్తుంది. బట్ మనకొక మెసేజ్ చూపిస్తుంది. అదేంటి అంటే వ్యూ క్రియేటెడ్ విత్ కంపైలేషన్ ఎర్రర్స్ అని మనకొక మెసేజ్ చూపించి వ్యూ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో, ఇది మీకు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చూపిస్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర స్టూడెంట్ అనే టేబుల్ ఉంది అనుకుందాం. ఆ స్టూడెంట్ టేబుల్‌తో ఇదే క్వెరీకి సక్సెస్‌ఫుల్‌గా వ్యూ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే స్టూడెంట్ 1 అని ఇస్తాను. యాక్చువల్లీ స్టూడెంట్ 1 టేబుల్ నా దగ్గర లేదనుకుందాం. అప్పుడు కూడా ఇది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ కంప్లీట్‌గా ప్రాక్టికల్ చూసిన తర్వాత వీడియోని క్లోజ్ చేయండి. ఎందుకంటే ప్రాక్టికల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో, నేను ఓన్లీ కంపైలేషన్ విత్ ఎర్రర్స్‌కి నేనిక్కడ ప్రాక్టికల్ అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది డిఫరెన్స్ ఆల్రెడీ జాయిన్స్ అనేవి మనం ప్రీవియస్ దాంట్లో చూసాం కాబట్టి నేను ఇంక దానికి ప్రాక్టికల్ చూపించట్లేదు. సో, క్రియేటింగ్ వ్యూస్ విత్ ఎర్రర్స్‌కి ప్రాక్టికల్ చూడండి. సో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్.